హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఒక వెరైటీ మిక్చర్ అనమాట. అది వచ్చేసి పుదీనా మిక్చర్. చాలా చాలా హెల్దీ, టేస్టీ కూడా. సో మొదలు పెడదాం. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పుదీనా, డ్రై పుదీనా, ఎండిపోయిన పుదీనా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దానికి స్టెమ్స్ కాడలేమి లేకుండా ఉట్టి ఆకులు మాత్రమే తీసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేయాలండి. ఎప్పటి వరకు అంటే ఇది మనం ఇలా మెదపగానే మంచిగా పౌడర్ అయిపోవాలి, అంతవరకు దీన్ని చక్కగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇలా సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఆకులన్నీ బాగా డ్రై అయిపోవాలి. చూడండి, ఇలా మెదిపితే మొత్తం పౌడర్ అయిపోవాలన్నమాట. ఈ స్టేజ్ వరకు మనం దీన్ని వేయించుకొని దీన్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. స్టవ్ అనేది బంద్ చేయకుండా మళ్ళీ అదే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు అదంతా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పూల్ మఖానీ, తామర గింజలు అంటారు కదండి, అది 1 కప్పు. ఈ రేషియో అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. కాకపోతే నేను అన్నీ కూడా 3 ఐటమ్స్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. సో ఒకసారి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైంది అనిపిస్తే మనం పూల్ మఖానీ మొత్తం కూడా వేసేయాలి. 1 కప్పు తీసుకున్నానండి. అది మొత్తం కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. సో మనకి ఎట్లా వేగుతున్నాయి అని సింబల్ ఏంటంటే, మీకు అర్థం కాకపోతే బబుల్స్ అనేవి ఆగిపోతాయండి. అప్పటి వరకు మనం దీన్ని వేయించుకొని చక్కగా ఈ పూల్ మఖానీ మొత్తాన్ని చక్కగా వేయించుకొని మొత్తం తీసేసి వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసేయాలి. చూడండి, ఇలా మొత్తం తీసుకొని గిన్నెలో వేసేయాలి. ఆ తర్వాత ఇది మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లేక్స్, ఇది కూడా 1 కప్పు తీసుకున్నానండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసేయాలి. ఇది చేయటం చాలా చాలా ఈజీ, ఆ తర్వాత టేస్టీ, ఆ తర్వాత హెల్తీ కూడా అండి. తామర గింజలు అనేవి హెల్త్కి చాలా మంచిది, అలాగే కార్న్ఫ్లేక్స్. ఆ తర్వాత మనం జొన్న అటుకులు తీసుకుంటున్నామండి, అది కూడా చాలా చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత జొన్న అటుకులు, ఇవి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయండి. చాలా చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో ఇవి కూడా మనం వేసేసి చక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చాలా తొందరగా ఫ్రై అవుతున్నాయండి 3 ఐటమ్స్ కూడా. సో మనకి ఎక్కువ టైం టేకింగ్లు కూడా లేకుండా ఎప్పుడైనా సడన్గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా సడన్గా ఇట్లా చేసి పెట్టి ఇచ్చేయచ్చు అనమాట. చాలా చాలా ఈజీ. ఒక డ్రై పుదీనా ఒక్కటే మనం ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా మొత్తంని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పుదీనాని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని మొత్తాన్ని మెదిపేసి పౌడర్లా చేయండి. సో చూడండి, ఇలా మొత్తం చక్కగా పౌడర్లా చేయాలి. మొత్తం పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ పౌడర్తో పాటు మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం దీంట్లో కలుపుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, అంటే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చాట్ మసాలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, 1 టీ స్పూను. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసేసి చక్కగా మొత్తం పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేయాలి. చాట్ మసాలా వేయటం వల్ల, పుదీనా ప్లస్ చాట్ మసాలా వేయటం వల్ల ఈ మిక్చర్కి చాలా చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇవి వేసిన తర్వాత ఈ పౌడర్ని మొత్తం కూడా మనం ఫ్రై చేసుకున్న జవార్ పోహా, ఆ తర్వాత కార్న్ఫ్లేక్స్, తామర గింజలు ఉన్నాయి కదండి, వీటి మొత్తంలో కలిపేసిన తర్వాత మీకు ఇష్టపడితే దీంట్లో పల్లీలు వేసుకోవచ్చు వేయించుకొని, అంటే ఫ్రై చేసి. ఆ తర్వాత క్యాషూ నట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని జీడిపప్పులు కూడా వేసుకుంటే ఇంకొంచెం హెల్తీ కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్గా ఉండాలని ఇలా ప్రిపేర్ చేశానండి. అయిపోయింది మంది పుదీనా మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని 10 నుంచి 15 రోజుల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో